చపాతీ, పిజ్జా. సుబ్బమ్మ, నేను వెళ్ళొస్తాను. లక్ష్మి, నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే అండి, మీరు వెళ్ళిరండి, నేను జాగ్రత్తగానే ఉంటాను. బాబు వెళ్ళిరండి. ఇదిగో లక్ష్మి, ఫోన్లో ఏమొచ్చిందో చూడు. పిజ్జా అంట. ఇది చిన్నపిల్లల ఆరోగ్యానికి హానికరం కదా. దీన్నే చిన్నపిల్లలు ఇష్టంగా మరియు ఎక్కువగా తింటారు కదా. అవునత్తయ్య గారు, నాకు ఒక ఆలోచన వచ్చింది. మనం చపాతీ చేస్తాం కదా, అదే చపాతీ మీద కూరగాయలన్నీ వేసి పిజ్జాలాగా చేసి అమ్మితే ఎలా ఉంటుంది? ఏవండి, ఈరోజు మాకు చాలా మంచి ఆలోచన వచ్చింది. చపాతీ, పిజ్జా. అవును మామయ్య, అది చాలా మంచి ఆలోచన. మనం దాన్ని బయట అమ్మవచ్చు కూడా. మీకేం కావాలంటే అది చేసుకోండి సుబ్బమ్మ. ముందు ఆ లెమన్ డ్రింక్ ఇయ్యి. మీకేం కావాలంటే అది చేసుకోండి, ఏం పర్లేదు. రావాలమ్మా రావాలి. వేడి వేడి చపాతీ పిజ్జాలు, వేడి వేడి పిజ్జాలు. రావాలమ్మా రావాలి, త్వరగా రావాలి. బాబు చెప్పండి, మీకు ఒకటా, మీకు రెండా? సరే తీసుకోండి. వీళ్ళ వ్యాపారం చాలా బాగా సాగింది. లక్ష్మి, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. నువ్వు ఇంట్లో చపాతీలు చేస్తుంటే నేను బయట చక్కగా అమ్మగలిగాను. చాలా త్వరగా అమ్ముడుపోయాయి. అవునత్తయ్య గారు, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కొన్ని నెలల తరువాత సుబ్బమ్మ మరియు లక్ష్మి వాళ్ళ చపాతీ బండి నుంచి వచ్చిన ఆదాయంతో ఒక చిన్న దాబా పెట్టుకున్నారు. అది ఎంతో సజావుగా నడిచింది. ఇంకా చూద్దాం ఆ చిన్న డాబానే ఎంత పెద్ద స్థాయికి ఎదుగుతుందో. కొన్ని నెలల తరువాత, అమ్మా లక్ష్మి, మనం ఎక్కడ మొదలు పెట్టాము, ఎక్కడికి వచ్చాము అని ఆలోచిస్తుంటేనే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. అవునత్తయ్య గారు, ఇది చాలా పెద్ద రెస్టారెంట్గా మారింది. నేను దీన్ని అసలు ఊహించనే లేదు. చూశారు కదా, ఈ ఇద్దరి అత్తాకోడళ్ళు ఎంత కష్టపడి చిన్న స్థాయి నుంచి ఇంత పెద్ద స్థాయికి ఎదిగారో. నీతి: వయసుతో సంబంధం లేదు, చేసే వృత్తితో సంబంధం లేదు. కొత్తగా ఏదైనా సాధించాలనే సంకల్పం ఉంటే మన ఇంట్లో ఉండే వస్తువులతోనే, మనకున్న చిన్న ఆలోచనలతో అద్భుతాలు సృష్టించవచ్చు. కుటుంబ సభ్యుల ఐక్యత ఉంటే మధ్యతరగతి కుటుంబం శిఖరాగ్రానికి చేరుకోగలదు.